వెల్కమ్ టు లైఫ్ లైన్. సమ్మర్ వచ్చేస్తుంది. హాట్ సీజన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందులో ప్రధానంగా కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడానికి అలాగే స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ విధానం గురించి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇక సమ్మర్ వచ్చేస్తుంది అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి, ఎందుకంటారు? యాక్చువల్గా మనకు ఎనీ కండిషన్స్ లీడ్స్ టు డీహైడ్రేషన్. ఇప్పుడు మన బాడీ డీహైడ్రేషన్ ఎప్పుడైతే గురవుతుందో అలాంటి కండిషన్లో మనకు కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ రావడం, సిస్టైటిస్ నథింగ్ బట్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం అనేది మనం గమనిస్తుంటాము. అందులో మనకి వాటర్ ఇంటెక్ డీహైడ్రేషన్ కండిషన్స్ ఏదర్ మనకు వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనం తీసుకున్నా కూడా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల బాడీలో నుంచి లవణాలన్నీ బయటకు వెళ్ళడం కానీ స్వెట్టింగ్ రూపంలో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అదొక రీజన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రావడానికి యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో దీనివల్ల మనకి యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోరేజ్ వల్ల యూరిన్ వచ్చిన ఆపుకోవడం కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అయిపోయి కొంతమంది యూటీఎస్ లాగా రికరెంట్ రావడం అనేది మనం గమనిస్తుంటాం. అంటే యూరినరీ బర్నింగ్ కానీ, ఇన్ఫెక్షన్ అలర్జీ కానీ, స్మాల్ క్వాంటిటీలో యూరిన్ వెళ్ళడం కానీ మనం ఇనిషియల్గా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇదే విధంగా మనకు నెగ్లెక్ట్ చేసి కంటిన్యూ చేసినా కూడా డైట్ పరంగా కానీ వాటర్ కానీ తీసుకోకుండా అదేవిధంగా కంటిన్యూ చేస్తే ఇట్ మే లీడ్స్ టు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే క్రానికల్లీ కూడా మనకి ఇబ్బంది అయినా మన కిడ్నీ స్టోన్స్ కూడా మల్టిపుల్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి. సో కాల్షియం ఆక్సలేట్స్లో కానీ, కాల్షియం ఫాస్ఫేట్స్లో కానీ, లేకుంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్టోవైడ్ స్టోన్స్ కానీ, సిస్టిన్ స్టోన్స్ కానీ, ఈ విధంగా మనకు ఎక్కువ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ మనం గమనిస్తుంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ గౌట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కండిషన్లో డీహైడ్రేషన్ అవ్వడం వల్ల అదేవిధంగా ప్రోటీన్ రిచ్ డైట్ మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్లీ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ అయిపోయి మ్యాక్సిమం జాయింట్ పెయిన్స్తో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి యూరిన్లో మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో సమ్మర్ వచ్చిందంటే కొంతవరకు ప్రికాషన్స్ తీసుకోవాలి. సో నాట్ ఓన్లీ డీహైడ్రేషన్ పర్పస్ అనే కాకుండా డయాబెటిక్ పీపుల్ కూడా చాలా జాగ్రత్తలు పడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి షుగర్ లెవెల్ అప్ అండ్ లెవెల్స్ ఆన్ టైం తినకుంటే అప్ అండ్ లెవెల్స్ రావడం, తిన్న ఫుడ్ అనేది వంటబట్టకపోవడం ఒక బేసిక్ రీజన్తో పాటు ఎనీ ఇన్ఫెక్షన్స్ విల్ అటాక్ ఫాస్ట్లీ కంపేర్ టు అదర్ పీపుల్. వాళ్ళకి చాలా ఫాస్ట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి. సో నార్మల్లీనే అన్కంట్రోల్ డయాబెటిక్కి మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. యూటీఐస్ ఎక్కువ గమనిస్తాం మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో. సో దానికి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కనుక అయింది అనుకోండి, ఇప్పుడు సమ్మర్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ డీహైడ్రేషన్ కాబట్టి ఎక్కువ వీక్నెస్ అయిపోయి ఎక్కువ డీహైడ్రేషన్ కంపేర్ టు అదర్ పీపుల్ కానీ వీళ్ళు డీహైడ్రేషన్ కండిషన్స్ ఎక్కువైపోయి యూరినరీ బర్నింగ్ అండ్ అర్జీ ఎక్కువ పెరిగి నైట్ టైం ఎక్కువ యూరినేషన్ వెళ్ళే అవకాశాలు కూడా మనం ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్ది ప్రికాషన్స్ డైట్ పరంగా తీసుకొని ఇనీషియల్గానే మెయింటైన్ చేసుకుంటే కనుక ఈవెన్ ద టెండెన్సీ ఇప్పుడు ఈ సమ్మర్ ఇది కాకుండా నెక్స్ట్ సమ్మర్ రావద్దని కాదు, లాస్ట్ సమ్మర్ని కాదు. సో కంపేర్ టు ప్రీవియస్ హిస్టరీ ఏ విధంగా ఉంది దాని ప్రికాషన్స్ కనుక మనకు హిస్టరీ తీసుకొని కనుక ఈ సమ్మర్ బెటర్ అయితే నెక్స్ట్ సమ్మర్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. ఇది యూరినేషన్ తక్కువగా ఉండడము ఒక ప్రాబ్లం అయితే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వెళ్ళడం ఇంకో ప్రాబ్లం. దట్ ఇండికేట్స్ వాట్ అంటే ఏ ప్రాబ్లం వల్ల అలా అవుతుందంటారు? ఓకే, యూరినరీ అర్జెన్సీ అనేది మనకి ఎక్కువగా యూటీఎస్సీ ఓన్లీ సిస్టైటిస్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వరకు ఉన్నంత వరకే మనకి అర్జీ రావడం అనేది కొద్దిగా యూరిన్ వెళ్ళడం అర్జీ రావడం అనేది గమనిస్తుంటాం. ఇంకొక డిస్యూరియా అంటాం, పెయిన్ఫుల్ యూరినేషన్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది మనం కనిపిస్తూ ఉంటాం. కొద్దిగా వెళ్ళడం రిటెన్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి ఎక్కువ బ్లాడర్ ఇన్ఫెక్షన్లో కనిపించే స్ట్రిక్చర్ యూరెథ్రాలో కూడా మనకి ఈ సమస్యలు మనం గమనిస్తుంటాం. కొద్దిపాటి యూరిన్ వెళ్ళడం ఆవుకుంటూ వెళ్ళడం అనేది గమనిస్తుంటాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. అండ్ ఎన్యూరియా అంటూ ఉంటాం, అలాంటి వాళ్ళకి ఎక్కువగా యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. సో బాడీ స్వెల్లింగ్ రావడం, కాళ్ళలో వాపు రావడం అని గమనిస్తాం. ఇది ముఖ్యంగా మనకు రీజన్స్ 2-3 ఉండొచ్చండి. ఎందుకంటే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. సో స్టోన్ అనేది మనకు పియూసీ సిస్టమ్ దగ్గర కనుక బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయిన దగ్గరే మనకు అక్కడ ఫిల్టరేషన్ అనేది ఉంటుంది, యూరిన్ ప్రొడక్షన్ అయ్యి మనకు యూరిటర్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ కిడ్నీ స్టోన్ కనుక ఫార్మేషన్ అయితే యూరిన్ ఫార్మేషన్ నార్మల్గా ఉన్న అవుట్పుట్ లేకుండా ఉండడం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ కేసెస్లో మనకు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొంతమందికి ఇమ్మీడియట్గా ఉంటుంది, కొంతమంది కొన్ని నెలల తరబడి సఫర్ అయిన తర్వాత ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాగ్హార్న్ కిడ్నీ స్టోన్ బ్లాకేజ్ ఒక రీజన్ అయితే డల్ ఏకింగ్ పెయిన్తో పాటు నాసియా వామిటింగ్ సెన్సేషన్ కొద్దిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓన్లీ లోయర్ బ్యాక్లో డల్ ఏకింగ్ పెయిన్ మనం ఒకటే సిమ్టమ్ ఉంటుంది. దెన్ ఆటోమేటికల్లీ ఇది మనకి ఎన్యూరియా కండిషన్ వస్తాయి, యూరిన్ అవుట్పుట్ లేకుండా ఉండే అవకాశం మనం ఎక్కువ గమనిస్తాం. సో దీనికి తోడు సీకేడీ లాంటి కేసెస్ కూడా క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ అంటూ ఉంటాం. సో దానికి రీజన్ హైడ్రోనెఫ్రోసిస్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూరిన్ ఈజ్ నథింగ్ కిడ్నీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫిల్టర్ ఆర్గాన్.
సో పాయిజన్స్ అనేవి మన బాడీలో మలిన పదార్థం బయటకు వెళ్ళడం, అనవసరమైనది బయటకు వెళ్ళడం, అవసరమైనది బాడీని రిటెన్షన్ చేయడం అనేది గమనిస్తాం. అంటే ప్రోటీన్ రిటెన్షన్ ఉంటుంది, సోడియం పొటాషియం రిటెన్షన్ నార్మల్గా ఉంటుంది, అండ్ అనవసరమైన పదార్థాలు అవి కొన్ని బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం, ఎందుకంటే ఇది డే 1 డేలో రాదు. సో కిడ్నీ స్టోన్ రికరెంట్ యూటీఐస్ రావడం, అన్కంట్రోల్ డయాబెటీస్ రావడం, జిఎఫ్ఆర్ అంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ పడిపోవడం వల్ల రీనల్ ఫంక్షన్ యూనిట్ అనేది ఉంటుంది, గ్లోమరులై అనేది అబ్నార్మల్గా ఫంక్షనింగ్ అవ్వడం వల్ల సో రివర్స్ అయిపోతుంది. సో అవసరమైన పదార్థాలు బయటకు వెళ్ళిపోవడం, ప్రోటీన్యూరియా రావడం అనేది ఉంటుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ మలిన పదార్థం బాడీలో పేరుకొని పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల బాడీ ఇచ్చింగ్, వాపులు, యూరిన్ అవుట్పుట్ లేకపోవడం, ఆయాసం రావడం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ అయిపోయి దురదతో పాటు బ్రెత్లెస్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. సో బ్రెత్లెస్నెస్ డ్యూ టు కిడ్నీ అని చాలామంది సస్పెక్ట్ చేయరు. ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అవ్వడం వల్ల ఆయాసం రావడం కూడా మనం గమనిస్తుంటాం. కాళ్ళలో వాపులు వచ్చి బ్రెత్లెస్నెస్ వస్తే మాత్రం డెఫినెట్లీ సిగ్నలింగ్, అది కిడ్నీ కావచ్చు, అనీమిక్ కావచ్చు, కార్డియాక్ ఇష్యూ కావచ్చు. సో కంపల్సరీ దే నీడ్ టు రూల్ అవుట్. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ కిడ్నీ ఇష్యూ. అండ్ వన్ సైడ్ స్వెల్లింగ్ వస్తే మాత్రం అది 2 వార్డ్స్ కార్డియాక్ ఇష్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. చెస్ట్ పెయిన్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది కార్డియాక్ ఇష్యూ. బట్ కిడ్నీ ఇష్యూ అయితే కానీ డెఫినెట్లీ మనకు బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్ వల్ల క్రానిక్ కిడ్నీ డిజార్డర్లో కూడా యూరిన్ అవుట్పుట్ లేకుండా రిటెన్షన్ అయిపోయి మలిన పదార్థాలు పేరుకొని పోయి సిమ్టమాటికలీ గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రియాటిన్ లెవెల్స్ హైగా షూటప్ అయిపోతుంది. నార్మల్గా మనకు రేంజ్ అనేది 1.1 ఈస్ హెల్దీ రేంజ్. సో వీళ్ళకి ఇదే విధంగా కొన్ని వీక్స్ కానీ కొన్ని రోజుల్లో కానీ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రాస్డ్ 1.2 క్రాస్ అయిపోయి 1.6, 2.3, 5, 6 వెళ్ళి డయాలసిస్ వెళ్ళే కండిషన్ కూడా మనం గమనిస్తుంటాం. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అలాంగ్ విత్ డయాలసిస్ డిమాండ్ చేసే కండిషన్స్ కూడా వెళ్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్లో కూడా మనకి డెఫినెట్గా హోమియోపతి అప్రోచ్లో అక్కడ వరకు వెళ్ళే స్టేజ్ లేకుండా 4 బిలో 5 బిలో ఉంటే కనుక డయాలసిస్ లేకుండానే కంట్రోలింగ్ అయిపోయి కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా అవుతుంది. జిఎఫ్ఆర్ రేట్ మోర్ దెన్ 80 to 90% అయ్యి మెయింటైన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ గ్రేడ్ 4 సికేడి కిందికి వెళ్తే కొద్దిగా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్ టు గ్రేడ్ 3 అంటే మామూలుగా డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండా కంట్రోల్ చేయొచ్చు, క్రియేటిన్ లెవెల్స్ టోటల్గా నార్మల్కి తీసుకురావచ్చు. మీరు ఇందాక చాలా రకాల స్టోన్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు కదా, ఈ స్టోన్స్ని ఎలా డిటెక్ట్ చేసేది? అంటే వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుందా, ఎలా ఉంటాయి, ఇండికేషన్ ఎలా ఉంటుందంటారు? ఓకే, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం సైజ్ అండ్ ఉన్న లొకేషన్ని బట్టి కూడా మనకు సిమ్టమ్స్ తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు 2 కిడ్నీస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ కిడ్నీ ఎవరికైనా. సో కిడ్నీ ప్లేస్లో కనుక ఉంటే ఓన్లీ సిమ్టమ్స్ డల్ ఏకింగ్ పెయిన్, ఇది జనరల్గా స్కాన్లోనే బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది బ్యాక్ పెయిన్ కదా, కొంచెం రెస్ట్ వర్క్ ఎక్కువైంది కదా, పని చేసుకోవడానికి వచ్చిందేమో నెగ్లిజెన్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ కిడ్నీ స్టోన్కి మనకి బ్యాక్ పెయిన్కి డిఫరెన్షియేట్ అంటే ఎదర్ సైడ్ అంటే ఒకవైపు కానీ అటు ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఉన్న సైడ్కి మాత్రం రావడం, వెనుక నుంచి ముందుకు లైన్ టు గ్రాయిన్కి పెయిన్ రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ రోజు మొత్తం ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ అయితే కనుక కొద్దిగా రేపాటు రెస్ట్ తీసుకోగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటే కనుక రెస్ట్ తీసుకున్నా తగ్గదు. ఇది ఒక సింటమ్. ఎట్ ద సేమ్ టైం కిడ్నీ స్టోన్స్ కనుక పెల్విక్ క్యాల్సిక్ సిస్టమ్ ఉంటే కదా, ఇది కనుక ఇందాక నేను చెప్పినట్టు యూరిన్ అవుట్పుట్ తక్కువైపోవడం, కిడ్నీ వాపు రావడం, బీపీ ఫ్లక్చుయేషన్ రావడం అనే సిమ్టమ్స్ మనం గమనిస్తుంటాం. యూరిటర్లో కనుక ఉంటే సివియర్ నాసియా, వామిటింగ్, డబుల్ బెండింగ్, ఎందుకంటే మనకు నాళం అనేది చాలా సన్నగా ఉంటుంది. అప్ టు 4 mm పెయిన్ అనేది మనకు ఉండదు. వన్స్ ఇట్ క్రాస్ 4 mm క్రాస్ అయితే అదే పాతివే నుంచి మీకు మూమెంట్ వస్తుంది, అక్కడ కూడా ఉండేది మన కండరాలు కాబట్టి సివియర్గా పెయిన్ రావడం. సో డబుల్ బెండింగ్ పేషెంట్స్ కొట్టుకుంటుంటారు సివియర్గా పెయిన్తోని. నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి. యూరిన్లో కూడా మనకు బ్లడ్ రావడం అనేది గమనిస్తుంటాం. అండ్ ఎపిథీలియల్ సెల్స్ రావడం, ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అవుతూ బయటకు వస్తుంది కాబట్టి ఆ సెల్స్ కూడా మనం యూరిన్ ఎగ్జామినేషన్లో గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లాడర్లో కనుక ఉంటే సిస్టైటిస్ అంటాం, బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ మచ్ కామన్. ఇది కూడా యూరినరీ అర్జీ పెరగడం అండ్ యూరినరీ బర్నింగ్ ఉండడం, ఊరికే యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరగడం, కొద్దిపాటి యూరిన్ వెళ్ళడం, మంటతో పాటు వెళ్ళడం, పెయిన్ఫుల్ యూరినేషన్ ఉంటుంది. మళ్ళీ 5 minutesలో మళ్ళీ అర్జీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ ఎవాక్యుయేషన్ లేకుండా ఉండడంతో పాటు చిల్స్ అండ్ ఫీవర్ వస్తుంది. అంటే ఎక్కువగా మనకు జ్వరం రావడం ఎక్కువగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి నాసియా, వామిటింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎల్లోయిష్ యూరినేషన్ కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగితే కనుక ఎల్లోయిష్ యూరిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఏదర్ సైడ్ ఎటువైపు ఉంటే అటువైపు లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 2 వైపులా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో
మనకి టైప్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్ అంటేది స్టొమాటో స్టోన్స్ ఎక్కువ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్తోనే వస్తాయి కాబట్టి ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కాల్షియం ఆక్సిలేట్స్ కానీ ఎక్కువగా కాల్షియం డిపాజిట్స్ మనకి ఎక్కువగా కిడ్నీలో ఉంటాయి కాబట్టి సో కిడ్నీ స్టోన్ డల్ ఏకింగ్ పెయిన్తోనే వచ్చే అవకాశం ఉంటాయి. అన్లెస్ అంజిల్ ఇసుక రేణు నుంచి మనకు అది సైజు గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది పెరిగినప్పుడు తర్వాతనే సిమ్టమ్స్ మెల్లగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 12 mm 14 mm పెరిగేంత వరకు కూడా కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యేంత వరకు నెగ్లెక్ట్ అయిపోయి తెలుసుకొని పరిస్థితులు ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా కిడ్నీ ష్రింక్ అయిపోయి సీకేడీ కేసెస్లో వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి మనకి. ఈవెన్ సర్జరీ అయినా కూడా వాళ్ళ కిడ్నీ మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రాకుండా ఉంటాయి. సో డల్ ఏకింగ్ పెయిన్ ఇన్ లోయర్ బ్యాక్ ఏదర్ సైడ్ కాగానే కిడ్నీ స్కాన్ తీయించుకోవడం బెటర్. ఆర్ లుంబార్ స్కాన్ తీయించుకున్నా కూడా మనకు వాట్ ఈజ్ వాట్ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అప్పుడే మనకి డైట్ మెయింటైన్ చేసి ఎంత ఎర్లీగా దానికి కానీ ప్రికాషన్ తీసుకుంటూ మెడికేషన్ వాడితే సైజ్ కరిగిపోయి క్రష్ అయిపోయి బయటకు రావడంతో పాటు నాన్ సర్జికల్లీ ట్రీట్మెంట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన హోమియో ప్రిస్క్రిప్షన్ వల్ల. డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లం ఉంది అని ఎలా అంటే తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది? ఇన్ జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా హెరిడిటరీగా వచ్చే అవకాశం కూడా ఉందంటారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకున్నా ముందు జాగ్రత్తగా ఏవైనా టెస్టులు అలాంటివి చేయించుకుంటే ఉపయోగపడుతుందంటారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా సిమ్టమాటికల్లీ మనకి ఇబ్బంది కాగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎనీ ఫ్యామిలీస్లో మనకు కిడ్నీ స్టోన్సే ఉన్నాయి అనుకోండి, లేకపోతే సీకేడీ కేసెస్ కూడా ఉన్నాయి అనుకోండి, కొద్దిగా సిమ్టమ్ కానీ బర్నింగ్ సెన్సేషన్ వచ్చినా, వాపులు వచ్చినా, బీపీ ఫ్లక్చుయేషన్, డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్. టెండెన్సీగా ఇవన్నీ సీకేడీ కేసెస్లో కానీ కిడ్నీ స్టోన్స్ కానీ బీపీ కానీ రన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. ఇండైరెక్ట్గా కాజిటివ్ ఫ్యాక్టర్ మనకు డెఫినెట్గా కిడ్నీ ఉంటుంది కాబట్టి సో యూరినరీ ఇన్ఫెక్షన్ రాగానే కొంతమంది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొంతమంది బ్లడ్ సెల్స్ రావడం వల్ల గమనించే ఛాన్సెస్ ఉంటాయి, ఎపిథెలియల్ సెల్స్. అండ్ కిడ్నీ స్టోన్స్ కనుక అంటగా తీసుకుంటే కిడ్నీ స్కాన్ తీయిస్తే కనుక సైజు ఆఫ్ స్టోన్ తెలుస్తుంది, ఏ ప్లేస్లో ఉంది, నంబర్ ఎన్ని ఉన్నాయి కూడా దాని ప్రకారం మనము జడ్జ్ చేయొచ్చు ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిజీజ్ అండ్ రిక్వైర్మెంట్ ఎంతకాలం ఉంటుంది అని. ఎట్ ద సేమ్ టైం ఎంతకాలం వాడాలి, మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా కూడా తెలుసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సీకేడీ లాంటి కేసెస్ ఉన్నాయి అనుకోండి, సీరం క్రియాటినిన్ టెస్ట్. సో కంటిన్యూగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూనే ఉంటుంది. అలాంటి కేసెస్ డెఫినెట్గా మనకు సీరం యూరిక్ యాసిడ్ క్రియాటినిన్ లెవెల్స్ కంపల్సరీ చెక్ చేయించుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. సో అది కనుక ఈవెన్ ద ఫ్యామిలీలో సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ ఉన్నా దే నీడ్ టు రూల్ అవుట్ ఫస్ట్. ఇమ్మీడియట్గా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, యూరిన్ అవుట్పుట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇచ్చింగ్ లాంటి కండిషన్స్ వచ్చినా, వాపులు వచ్చినా కూడా ఒకసారి రూల్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. డయాబెటిక్ పీపుల్ అయితే మాత్రం డెఫినెట్లీ ఎవ్రీ 6 months, అన్కంట్రోల్డ్ అయితే డెఫినెట్లీ ఎవ్రీ 6 months ఒకసారి రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటూ ఉంటాం. సో ఆర్ఎఫ్టీ చేస్తే దాంట్లో ఇండైరెక్ట్గా మనకు సీరం యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ అన్ని టెస్ట్లతో పాటు ఇంక్లూడింగ్ జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, దాని ఫిల్ట్రేషన్ ఏ విధంగా అవుతుంది, అలాంటివి కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఎ నార్మల్ పర్సన్కి మనకు మోర్ దెన్ 90% ఫంక్షనింగ్ ఉంటుంది. బట్ అబ్నార్మల్గా అవుతున్న కొద్ది గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, 80, 70, 60. సో అందులో కూడా మరి ఆర్ ప్రోన్ టు గెట్ అనే కండిషన్లో మనం తెలుసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎనీ సిమ్టమ్ సో మన బాడీ ఎప్పుడైతే చెప్తుందో సిగ్నలింగ్ అవర్ బాడీ అంటే యూరినరీ బర్నింగ్, రికరెంట్ బ్లడ్ ఇన్ యూరిన్ కానీ వాపులు రాని వస్తే మాత్రం డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్. బట్ బీయింగ్ ఏ డయాబెటిక్ అయితే ఈవెన్ ద ఫ్యామిలీస్లోనే డెఫినెట్గా 6 monthsకి ఒకసారి ఆర్ఎఫ్టీ చేయించుకోవడం వల్ల నష్టం లేదండి. సో క్లియర్ కట్గా మన కిడ్నీ ఫంక్షన్ తెలిసిపోతుంది కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అని చేసుకోవచ్చు. అండ్ టెండెన్సీ ఉంటే కనుక కొద్దిపాటి డైట్ కూడా మెయింటైన్ చేస్తే, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి, సీకేడీ ఉందంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ కాల్షియం రిచ్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండి ప్రికాషన్గా ఉంటే, సో అండ్ సాల్టీ థింగ్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ తక్కువగా ఉండడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం ఈవెన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అట్ ద సేమ్ టైం వచ్చిందంటే క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా అండ్ మెడిసిన్ రెస్పాన్స్ ఈవెన్ ద మెడిసిన్స్ వాడుతున్నా కొంతమందికి చాలామందికి ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. సో డైట్ వల్ల దే వోంట్ కాంప్రమైజ్. అలాంటి కండిషన్లో కూడా మనకి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటే రిస్ట్రిక్షన్ ఇన్ ద సెన్స్ తగ్గించుకోవాలి డిపెండింగ్ అపాన్ యర్ బీపీ ఫ్లక్చుయేషన్. అండ్ యూరిక్ యాసిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా, క్రియేటిన్ ఉన్నా కూడా డెఫినెట్గా ప్రోటీన్ రిచ్ డైట్ కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉండాలి. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ అయితే కనుక లీఫీ వెజిటేబుల్స్ ముఖ్యంగా పాలకూర లాంటిది కానీ, సీడ్స్ ఉన్న గింజలు కానీ కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. అలాంటి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని, అంటే ఇప్పుడు లిక్విడ్ డైట్ ఎక్కువ అంటూ ఉంటాం. సో లిక్విడ్స్ ఇన్ ద సెన్స్ టీ కాఫీలని కాదండి, టీ కాఫీస్ డీహైడ్రేషన్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కొద్దిగా డీహైడ్రేషన్ చేసేది అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్ జ్యూసెస్ రూపంలో ఎక్కువ తీసుకోవడం, బాడీ నరిష్మెంట్ ఎక్కువగా ఉంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనకు మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వచ్చిన హెరిడిటరీ కాబట్టి డిలే అయిన ఛాన్సెస్ ఉంటే రాకుండా కూడా ప్రివెంటివ్ యాసిడ్లో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు స్మోకింగ్, డ్రింకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్.
మీకు అక్కడ కూడా ప్రికాషన్స్ పెట్టుకోవాలి. అది కూడా మనకు పాయిజన్ టాక్సిన్స్ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ ఫిల్టరింగ్ ఆర్గాన్ మనకి లివర్ ఇండైరెక్ట్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి స్లోగా ఇవన్నీ డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా అలా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఫ్యామిలీలో రన్ అవుతున్నా మనకు ప్రివెన్షన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. అంటే ఈ స్టోన్ సైజు ఎంత ఉంటే హోమియో మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చు అంటారు? ఓకే, యాక్చువల్గా మనకు 4 mm వరకు ఉందనుకోండి. సో వాటర్ తీసుకోగానే 2 to 3 mmలో మనకు ఈవెన్ వితౌట్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే వాటర్తో చేయడం వల్ల ఈజీగా నార్మల్గా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకు అప్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెరైటీ, అది ఏదైనా స్టోన్ కానివ్వండి, అప్ టు 10 to 12 mm బిలో ఉంటే డెఫినెట్గా మనకు హోమియో ప్రిస్క్రిప్షన్తో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు క్రష్ అయ్యి మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 6 to 8 mm అయితే ఈజీగా కొన్ని డేస్లోనే పడిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ నంబర్ ఆఫ్ టెండెన్సీ కూడా ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, సో నాన్ సర్జికల్లీ ఉన్నది రిమూవ్ చేయడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా టెండెన్సీ ఈజ్ గోయింగ్ టు బి రిమూవ్డ్ విత్ అవర్ మెడికేషన్. సో ఇచ్చే ప్రిస్క్రిప్షన్ హెచ్సిఏ మెథడ్లో అంటే మామూలుగా హెచ్సిఎస్ మెథడ్లో ఉంటుంది కాబట్టి, జీసీఎస్ మెథడ్లో జెనెటిక్ కాన్స్టెంట్ సిమ్లిమం ఉంటుంది కాబట్టి కరెక్షన్తో పాటు ప్రివెంటివ్తో పాటు క్యూరేటివ్ అండ్ నాన్ రికరెన్స్లో కూడా ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సీకేడీ లాంటి కేసెస్ కూడా మనకు అప్ టు 6 బిలో ఉన్న కేసెస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమంది వితౌట్ డయాలసిస్, కొంతమంది ఆల్రెడీ డయాలసిస్ స్టార్ట్ చేసినా కూడా ఇంతకుముందు వీక్లీ వన్స్ అండి, ఇప్పుడు వీక్లీ థ్రైస్ అంటున్నారు. అసలు కంట్రోల్ లేకుండా వెళ్తున్న కేసెస్లో కూడా అలాంగ్ విత్ డయాలసిస్తో పాటు మన మెడికేషన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ డయాలసిస్ తగ్గించుకునే కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీక్లీ ట్వైస్ థ్రైస్ అయిన కేసు వీక్లీ వన్స్ అవ్వడం, 15 days వన్స్ అవ్వడం, అంటే జిఎఫ్ఆర్ నార్మల్ ఫంక్షనింగ్కి వెళ్తూ పర్సంటేజ్ వైజ్ పెరుగుతూ సీకేడీ లెవెల్స్ నథింగ్ బట్ క్రియేటిన్ లెవెల్ తగ్గుతూ నీకు జిఎఫ్ఆర్ అంటే ఫంక్షనింగ్ నార్మల్గా అయిన కేసెస్ కూడా ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్, డ్యూరేషన్ అండ్ బాడీ టెండెన్సీ, అదర్ కోమార్బిడ్ కండిషన్ని బట్టి మనకు రిజల్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే హోమియో టాబ్లెట్స్ వాడడం ద్వారా మీరు చెప్తుంది ఏంటంటే ఉన్న స్టోన్స్ తగ్గడంతో పాటు ఫ్యూచర్లో కూడా వాళ్ళకి రాకుండా ఉండడానికి మీరు ట్రీట్మెంట్ ఇస్తారంటున్నారు. అంటే ఇది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందంటారా టాబ్లెట్స్? లేదమ్మా, ఉండే సైజుని బట్టి. ఇప్పుడు 6 to 8 mm ఉందని కొన్ని మంత్స్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాన్ రికరెన్స్ కిందకి కొన్ని మంత్స్ వాడిపిస్తుంటాం అంతే. లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. కొంతమందికి ఎవ్రీ 6 monthsకి రిపీట్ అవుతుందండి, ఎవ్రీ సమ్మర్కి రిపీట్ అవుతుంది ఉన్న కేసెస్కి డెఫినెట్లీ 2 seasons వీ నీడ్ టు కవర్. సో 2 summers 2 winters కవర్ చేస్తూ ఉంటే సో మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వాళ్ళకి రాకుండా ఉంటుంది. ఈవెన్ ద స్కాన్ తీయించుకున్నా కూడా లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కిడ్నీ స్టోన్ డైట్ చార్ట్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అప్పుడు దానికి ఆన్ ప్రిస్క్రిప్షన్ ఇనిషియల్లీ కొన్ని కరిగి బయటకు వచ్చేంత వరకు అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఆన్ మెడికేషన్ మీద ఉన్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ తినమని చెప్తుంటాం. ఇన్ ఫ్యూచర్ సో స్ట్రిక్ట్గాని కాకుండా ఎక్కువ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయడం కానీ హెవీగా తీసుకోవడం కాకుండా మధ్య రకం అప్పుడప్పుడు తీసుకున్న వల్ల ఆ టెండెన్సీ రిమూవ్ అవుతుంది కాబట్టి మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేదండి ఇన్ కేస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. అట్ ద సేమ్ టైం బట్ సీకేడీని అనుకోండి లైఫ్ లాంగ్ కాకుండా కొన్ని ఇయర్స్ 1 or 2 years డెఫినెట్గా వాడి 3 reports ఆఫ్ క్రియాటిన్ లెవెల్స్ మనకు 1.1, 1.2 లెవెల్ మెయింటైన్ అయిన తర్వాత వాడిపించేసి అండ్ ఆర్ఎఫ్టీ ఫంక్షనింగ్ అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్లో కూడా మనకు జిఎఫ్ఆర్ మోర్ దెన్ 80% వచ్చినాక మానేపీయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఇన్ఫెక్షన్ ఇండికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఓకే, యాక్చువల్గా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ బర్నింగ్ అండ్ అర్జింగ్ ఫ్రీక్వెన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యూరిన్ వెళ్ళిన డిస్యూరియా అంటూ ఉంటాం, సివియర్గా పెయిన్ రావడం, ఆగుకుంటూ రావడం అనేది మనం గమనిస్తుంటాం. ఇది కిడ్నీ స్టోన్ సిమ్టమ్స్తో పాటు మనకు మేల్స్కి అయితే కనుక ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అర్జెన్సీ పెరగడం, ఆగుకుంటూ రావడం, స్ట్రెయినింగ్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ కేస్. సో దానికి తోడు మనకు కాళ్ళలో వాపు రావడం, ఇనీషియల్లీ ఫ్రీ ఫ్లో ఉన్నా కూడా పెయిన్ఫుల్ యూరినేషన్ ఉన్నా కూడా కాళ్ళలో వాపులు ఉండవు. దాని తర్వాత కనుక నెగ్లెక్ట్ చేస్తే సో డెఫినెట్లీ కాళ్ళలో వాపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు సిమ్టమ్స్ గ్రాడ్యువల్లీ డబుల్ బెండింగ్ కానీ సివియర్గా పెయిన్ రావడం, బ్యాక్ టు ఫ్రంట్ రేడియేషన్ అవ్వడం, సో లోయర్ బ్యాక్ నుంచి వెనక నుంచి ముందుకు సివియర్గా పెయిన్ వచ్చేది, అంటే కొంతమందికి నాసియా వామిటింగ్ రావడం, కొంత ఫీవర్ అండ్ చిల్స్ రావడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటామండి. ఓకే, అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా టైప్ ఆఫ్ వెరైటీ కాబట్టి సో మనకి కాల్షియం ఉందనుకోండి, దానికి కాల్షియం ఆక్సిలేట్స్ ఆర్ రిచ్ ఇన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా పాలకూరలు అది కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తక్కువ తీసుకోవడం.
వల్ల నీకు కాల్షియం ఆక్సిలేట్ ఫార్మేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడానికంటే ఫ్రూట్స్ జ్యూసెస్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా వాటర్ ఇంటేక్ 4 లీటర్స్ తాగడం వల్ల కూడా మనకి యూరినరీ కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గించే అవకాశాలు ఉంటాయి. కొంచెం సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా చేయాల్సిన పాసిబిలిటీస్ ఉంటాయి. ఎక్కువ సాల్ట్ అండ్ పికిల్స్ ఎక్కువ తీసుకోవడం లాంటిది అవాయిడ్ చేస్తే మనకి సాల్ట్ రిస్ట్రిక్షన్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవద్దంటారు, కొందరు ఎక్కువ వాటర్ తీసుకోవాలంటారు. ఎలా జస్టిఫై చేస్తారు? యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ ఉంటే కనుక ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోనెఫ్రోసిస్, యూరిన్ అవుట్పుట్ లేకుండా CKD లాంటి కేసెస్ రావడం, షింక్ అయిన కేసెస్లో మనకి యూరిన్ అంటే అప్పుడు వాటర్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెషర్ ఆన్ కిడ్నీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా మన కిడ్నీ స్టోన్స్ వరకు అయితే కనుక అది CKD ఎంటర్ కాకుండా హైడ్రోనెఫ్రోసిస్కి ఎంటర్ కాకుంటే మాత్రం మనకు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. కంపల్సరీ తీసుకుంటేనే మనకు ఫిల్టరేషన్ ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లడ్ వాల్యూమ్ కూడా నార్మల్ లెవెల్ మెయింటైన్ అయిపోయి ప్రెషర్ సిమ్టమ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ కాన్సన్ట్రేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ CKD అనుకోండి, సో లిమిటెడ్ వాటర్ దే నీడ్ టు టేక్. ఎందుకంటే ప్రెషర్ అంత కిడ్నీ పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఉన్న లెవెల్ని బట్టి 1 లీటర్ 2 లీటర్స్ వరకే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ మీద ప్రెషర్ పెరిగి ప్రోటీన్ లాస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని అది అవాయిడ్ చేయడం అని చెప్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క పర్సన్కి వాటర్ ఇంటేక్ అని కాదు, ఇలాంటి కేసెస్కి ఇది చెప్తుంటాం. ఆ కేసెస్కి దే నీడ్ టు అవాయిడ్. వాళ్ళు ప్రోటీన్ రిచ్ డైట్ కూడా దే నీడ్ టు అవాయిడ్. ఓకే, ఇప్పుడు వాటర్లో కూడా ప్యూరిఫై వాటర్ వస్తున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ తీసుకుంటున్నారు కదా. ఇది కూల్ వాటర్ బెటరా, హాట్ వాటర్ బెటర్ అంటారా కిడ్నీస్? యాక్చువల్గా నార్మల్ వాటర్ ఈజ్ ఫైన్ ఫ్రమ్ రూమ్ టెంపరేచర్కి అంతే. సో ఇంజనల్గా మనకి హాట్ వాటర్ అనేది మనకి బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నార్మల్ అంటే వేడి చేసుకొని తాగే వాటర్ అయితే కనుక సో వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. బట్ ఇండైరెక్ట్ కిడ్నీ దాని మీద ఇంపాక్ట్ ఏముండదు. బట్ కూల్ వాటర్ అయితే కనుక బాడీలో కొలెస్ట్రాల్ ఇండైరెక్ట్గా మనకి డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదండి. చాలామంది కూల్ డ్రింక్స్, లిక్విడ్ ఐటమ్ అన్నారు కదా, ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అది దే నీడ్ టు అవాయిడ్. కార్బోహైడ్రేట్ డైట్ అనేది కాకుండా నార్మల్ వాటర్ విత్ ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకుంటే నో ప్రాబ్లం అండి. హీట్ చేయాల్సిన అవసరం ఏముండదు. నార్మల్ వాటర్ ఈజ్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కిడ్నీ ప్రాబ్లమ్స్, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.